బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికోసం ఈ నెల 11న నామినేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ నెల 29న పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో వాటిని భర్తీ చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని ఎవరికిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానాలపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారితో పాటు సీటు త్యాగం చేసిన కొందరు నేతలు కూడా వీటి కోసం ఎదురు చూస్తున్నారు. రైట్, ఇక మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో సాదిక్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ సాదిక్, చెప్పండి, ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో 2 ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ స్థానాలకు ఎమ్మెల్సీ సంబంధించిన దానికి షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 11వ తారీఖు రోజు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. 18వ తారీఖు రోజు నామినేషన్ల చివరి తేదీ ఇస్తూ కూడా షెడ్యూల్లో ఖరారు చేసింది. నామినేషన్ల ఉపసంహరణ కూడా ఈ నెల 22 ఉంటుంది. 29 రోజు ఎన్నికల్లో ఉంటుంది. అదే రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అదే రోజు ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉండే వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానాలకు ఆ ఖాళీ ఏర్పడింది. వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలుగా గెలుపొంది ఉన్నారు కనుక వారి స్థానాల్లో గెలుపొంది అంటే వాళ్ళకు సంబంధించిన నేపథ్యంలో వారి నోటిఫికేషన్ జారీ చేయబోతుంది ఎన్నికల సంఘం. ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగా చూసినట్టు 2027 నవంబర్ 30 వరకు కూడా వీళ్ళ టర్మ్ ఎమ్మెల్సీగా ఉండేది. కానీ వాళ్ళు ఆ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా నిలబడడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వారికి ఆ 2 స్థానాలకు సంబంధించిన దానికాను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11వ తారీఖు రోజు రిలీజ్ కానుంది. పాడి కౌశిక్ రెడ్డి, సిఆర్ఈ సంబంధించినటువంటి ఇద్దరి స్థానాలకు కూడా నోటిఫికేషన్ కు మార్గం సుగమైంది. ఈ నెల 11వ తారీఖు రోజు రాబోతుంది. వాస్తవంగా చూసినట్లయితే మనకు 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. బై 2 సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నాయి. సో మొత్తంగా చూసినట్లయితే మనకు ఈ టీఆర్ఎస్ పార్టీకి 1, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 1 ఎమ్మెల్సీ స్థానం ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ముగ్గురిని కనుక కాంగ్రెస్ పార్టీ కనుక నిలబెట్టినట్లయితే ఈ యొక్క పోరు అంటే ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నిక అన్నది రసవత్తంగా మారే అవకాశం ఉంది. వాస్తవంగా 59 ఉండాలి. 59 మంది ఉంటే ఒక ఎమ్మెల్సీ సంబంధించినటువంటి వారు గెలుపొందడానికి ఎమ్మెల్యేలు ఓటు హక్కు ఉంటుంది. కానీ వాళ్ళకు 59 మాత్రమే 59 రావాలి. కానీ 49 మంది మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో చూడాలి మరి ఎట్లా ఉంటుందన్న పైన కూడా వాస్తవంగా అయితే సరిసమానంగా మాత్రం ఉంది. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే గెలుపొందడానికి ఆస్కారం ఉంది. కానీ 3వ సంబంధించిన వ్యక్తిని కూడా నిలబెడితే మాత్రం పోరు అనేది రసవత్తంగా మారే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఎమ్మెల్యేల యొక్క సంబంధించినటువంటి స్థానాలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ జారీ చేసింది. ఈ నెల 11వ తారీఖు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. 18 నాడు నామినేషన్ల చివరి తేదీ, 29 నాడు జనవరి 29 రోజు ఎన్నికలు ఉండబోతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ ఉండబోతుంది. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.